నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జేఎన్టీయూలో ఒక ప్రొఫెసర్ హుటాహుటిన వెంకటేశ్వర యూనివర్సిటీకి డిప్యుటేషన్ మీద వెళ్ళారు. ఇంతకు ఎవరు ఆమె? తనే జగన్మోహన్ రెడ్డి గారి అంటే వన్ ఆఫ్ ద ఏమంటారు ఒక రైట్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు, ధనుంజయ రెడ్డి గారి వైఫ్. సో ఇక్కడ జేఎన్టీలో పనిచేసిన ఆమె అక్కడ అధికారం రాగానే ఏపీలో ప్రత్యక్షమయ్యారు. సో చాలా వరకు కూడా ధనుంజయ రెడ్డి గారు ఏ రకంగా అయితే చక్రం తిప్పారో ఈమె అంతకు మించి చక్రం తిప్పారని చెప్పేసి అయితే ఇప్పుడు వార్తలు అయితే వస్తున్నాయి. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే ఇన్ని రోజులు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి అని చెప్పేసి కొంతమంది పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు వార్తలలో ఏంటంటే ధనుంజయ రెడ్డి వాళ్ళ వైఫ్ పేరు బాగా గట్టిగా వినిపిస్తుంది. ఎందుకు మరి అసలు ఇంతమంది వైసీపీని ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఆ కింది వాళ్ళు ఎందుకు ఇలా ఆ పార్టీని వేలారంటారు? అసలు ఎందుకు వెళ్ళడం ఏంటి? ఇప్పుడు రాజు సవ్యంగా ఉంటే మిగతావన్నీ సవ్యంగా ఉంటాయి. ముఖ్యమంత్రి సరిగా లేకపోతే కింద వాళ్ళ ఆటలు ఇలాగే సాగుతాయి. ఇప్పుడు మీరు సాధారణంగా ఎక్కడైనా చూసుకోండి, ఒక వ్యక్తి సరిగా లేకపోతే, ఇప్పుడు ఇంట్లో కుటుంబ పెద్ద సరిగా లేకపోతే కుటుంబం అస్తవ్యస్తం అవుతుంది. అదే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగింది ఒకటి. రెండో దశలో ఇప్పుడు మీరు తీసుకుంటే కనుకైతే ఈ అపర్ణ అన్నావిడ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నాక మిగతా విషయాలు ఈ అపర్ణ అన్నావిడ ఈవిడ ఇక్కడ జేఎన్టీయూలో హైదరాబాద్లో పనిచేశారు. ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఏదో. అలాంటి ఆవిడ ఎప్పుడైతే ధనంజయ రెడ్డికి పోస్ట్ వచ్చి తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చేసిందో ఆగమేఘాల మీద వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆవిడ ప్రొఫెసర్గా నియమితులైపోయారు భౌతిక శాస్త్రంలో. అది అవ్వగానే వెంటనే డెప్యుటేషన్ మీద ఏమైంది, ఆవిడ ఆప్కాబ్ అంటే ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, దానికి సభ్య కార్యదర్శిగా ఆవిడ నియమితులైపోయారు. అంటే ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చేసుకుంది ఆవిడ. తెచ్చేసుకున్నాక వాట్ ఈజ్ హెర్ రోల్ యాక్చువల్లీ స్పీకింగ్? ఆవిడ అందులో ఉంటూ ఆ కార్యదర్శిగా పిల్లలకి సైన్స్ అండ్ టెక్నాలజీ బోధించాలి. కానీ ఆవిడ ఇద్దరు రిటైర్డ్ ప్రొఫెసర్స్ని మళ్ళా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుని ఆవిడ సివిల్ వర్క్స్ అన్నీ చూసుకుంది, కాంట్రాక్ట్ వర్క్స్. అంటే ఇక్కడ ధనంజయ రెడ్డి గారు ఇక్కడ మేశారు, అక్కడ ఆవిడ మేశారు, ఇద్దరూ మేశారు. మేయడమే కాకుండా ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి వీళ్ళందరూ ఎట్లా పనికొచ్చారు? ఎందుకంటే ధనంజయ రెడ్డి పర్మిషన్ లేకుండా కూడా అసలు జగన్మోహన్ రెడ్డిని ఎవరు కలవలేకపోయారు కదా, అసలు అంతవరకు తీసుకెళ్ళలేదు. ఏ ఎమ్మెల్యే ఎంపీ కూడా ధనంజయ రెడ్డిని దాటుకుని వెళ్ళలేదు. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాక అదే కదా అసలు ఏంటి, ఎందుకు ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి అని మనం విశ్లేషణ చేసినప్పుడు మనకు వచ్చిన అంశాలు అవే కదా. ఈ ధనంజయ రెడ్డి చక్రం తిప్పినట్టు వైసీపీ ప్రభుత్వంలో సజ్జలు కూడా తిప్పాడో లేదో. సజ్జల ఎంతసేపు ఆయనకి షాడో ముఖ్యమంత్రిగా ఉండి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం ఇవన్నీ చేశాడు ఆయన. వాళ్ళ కొడుకు సోషల్ మీడియాని అంతా ఇది చేసుకున్నాడు. కానీ ఈయన అలా కాదు. ఈ ధనంజయ రెడ్డి విషయానికి వస్తే ఈయన భార్య కూడా బాగా చక్రం తిప్పింది. మామూలుగా ఒక కుటుంబం నాశనం అవడానికి ఒక బావమరిది కారణం అవుతాడంటారు మాటకి. అంటే అందరు బావమరిదిలో అలా ఉంటారని కాదు. అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అంటే భార్యకి ఒక తమ్ముడు ఉంటే ఆ తమ్ముడు వల్ల ఆ వ్యక్తికి నష్టాలు కలగచ్చు, లేదు కూతురు వల్ల జరగచ్చు, లేదు అల్లుడి వల్ల జరగచ్చు, లేదు కొడుకు వల్ల జరగచ్చు. సాధారణంగా జరిగేది అది. అంటే అతను ఓడిపోయినా గెలిచినా వీళ్ళ పార్ట్ ఉంటుందన్నమాట. సాధారణంగా అవినీతి జరిగినా, అక్రమాలు జరిగినా, నష్టపోయినా కూడా ఏదో ఒక కుటుంబ సభ్యులు అందుకు కారణం అవుతారు. మనకి ఇందుకు ఉదాహరణ ఇక్కడ ఎవరు? తెలంగాణలో కేసీఆర్కి కూతురు ఏం చేసింది? లిక్కర్ వ్యవహారాల్లో ఇరుక్కుంది. తండ్రికి తెలియకుండా ఇరుక్కోదుగా, తెలిసే ఇరుక్కుంది. ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక ఏం చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడిని తిడుతున్నాడు బీజేపీతో పెట్టుకున్నాడని. ఇప్పుడు బీజేపీ దగ్గరికి వెళ్ళాలి ఆయన. ఇప్పుడు మోదీ ముందు మోకరిల్లితేనే కదా కూతురికి బెయిల్ వస్తుంది. అంటే కొడుకు అలాగే చేశాడు. కొడుకు మీద ఫోన్ ట్యాపింగ్ ఉంది. ఇంకా హరీష్ రావు అతను చేసుకునేది అతను చేసుకున్నాడు. అతను వెళ్ళిపోతాడా ఉంటాడనే డైలమాలో అతను ఉన్నాడు. అక్కడ మేనల్లుడు, కొడుకు, కూతురు ఇంతమంది ఇన్ని ఇబ్బంది పెట్టారు. ఎందుకు చెప్తున్నాం అంటే మనం చేసే తప్పిదాలే కాకుండా మన చుట్టూ ఉండేవాళ్ళు దానికి ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు తయారవుతారు. అందుకని పదవిలో ఉండగా అహంకారం కాదు కావాల్సింది, వాస్తవాలు తెలుసుకుని ముందు కుటుంబ సభ్యుల మీద నిఘా పెట్టాలండి. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ధనంజయ రెడ్డిని చేరతీయడం ఎంత తప్పో, ధనంజయ రెడ్డి భార్య ఇట్లా చేస్తుందని తెలుసుకోకపోవడం కూడా అంతే తప్పు కదా.
ఆ తప్పుదానికి ఏమైంది ఇప్పుడు? నువ్వు నష్టపోయావు, నీ పార్టీ నష్టపోయింది, వీళ్ళందరూ శుభ్రంగా సంపాదించుకున్నారు ఇష్టానికి. అసలు ఆవిడ ఎంత చక్రం తిప్పేదోట ఈ అపర్ణ అన్న ఆవిడ. అంటే ఆవిడ మాట అంత చెల్లుబాటు అయిందంటే మరి ధనంజయ రెడ్డి మాట చెల్లుబాటు అయినప్పుడు ఈవిడది కూడా అవుతుంది కదా. ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు కదా, వైఫ్ కదా. మొన్న మనం చూసాం, ఒక మినిస్టర్ భార్య ఎగిరితే వెంటనే చంద్రబాబు నాయుడు ఖండించారు కదా దాన్ని, అలా చెయ్యొద్దని. అలా చేయలేదు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అంటే ఎవరికి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారంటారు అంతే. ఇప్పుడు ఏదైనా కూడా తోటకూర నాడే చెప్పలేదు నా కొడక అంటుంది. మనకు ఆ కథ తెలుసు మనకి. దొంగతనం చేసినప్పుడు, తోటకూర దొంగతనం చేసి కొడుకు తీసుకొచ్చినప్పుడు తల్లి సంతోషించి కూర వండుతుంది. అట్లా వాడు దొంగతనాలు చేసుకుంటూ 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 ఒక ఫైన్ మార్నింగ్ ఏమవుతాడు, పోలీసులకు చిక్కి ఒక పెద్ద ఏదో మర్డర్ ఏదో చేసి అతనికి ఉరిశిక్ష వేస్తారు. వేసినప్పుడు చివరి కోరిక అడుగుతారు, ఏంటి నీకు కావాలని. మా అమ్మని చూడాలంటాడు. వాళ్ళ అమ్మ రాగానే దగ్గరగా రమ్మంటాడు, రమ్మని చెవి కొరికేస్తాడు. ఆవిడ ఏడిస్తే, అమ్మ నీది తప్పు, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే, అంటే నేను ఇలా ఉరికంబం ఎక్కానంటే నీ వల్ల. నేను తోటకూర దొంగతనం చేసిన రోజు నువ్వు చెప్పుంటే నేను ఒక సక్రమమైన మార్గంలోకి వెళ్ళి ఉండేవాడిని. ఈరోజు నేను ఉరికంబం ఎక్కను, కాబట్టి ఇందుకు బాధ్యురాలు నువ్వే అంటాడు. అలాగా ఈరోజు వీళ్ళందరూ చేసిన తప్పిదాలకు ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడూ కూడా నువ్వు ముఖ్యమంత్రిని అనే విషయం మర్చిపోకూడదు. ముఖ్యమంత్రిగా నేను పరదాల్లో ఉంటాను అనుకున్నావు నువ్వు, ప్యాలెస్లో ఉన్నావు నువ్వు, చుట్టూ జరిగేది తెలుసుకోలేదు. ఆవిడ చక్కగా ఏకంగా ఒక బిల్డింగ్ కట్టేసింది. ఆ బిల్డింగ్ యాక్చువల్గా దానికి పర్యావరణ అనుమతులు లేవు, అవును, అక్కడ కట్టకూడదని చెప్పారు. అది 20 అడుగులు లోతుకు కట్టింది, అంటే ఆ లెవెల్కి కాకుండా ఇంకా లోపలికి 20 అడుగులు. కాబట్టి ఆ భవనం దిగిపోయే అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నామంటే మనుషులు చేసే తప్పిదాలు ఎట్లా ఉంటాయి, అహంకారం వీళ్ళకి ఎలా వస్తుంది, పవర్ తోటి ఆవిడ అలా విర్రవేగింది. ఆ విర్రవీగినందుకు ఈరోజు అపర్ణ గురించి విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఒక ఈనాడు రిపోర్టర్ వెళ్ళాట ఆ బిల్డింగ్ చూడటానికి. వెళ్తే అక్కడ సెక్యూరిటీ ఉంటారు కదా, మీరు అలా రాకూడదు, చూడకూడదు ఆవిడ పర్మిషన్ లేకుండా అన్నట్ట. సో ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, ముందు ఆవిడ్ని ఆ పోస్ట్లోంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆవిడ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ రెండు వెంటనే ఇమీడియట్గా జరగాలండి. ఎందుకంటే ఇంకా ప్రభుత్వం పోయాక కూడా ఆవిడ పదవిలో ఎలా కొనసాగుతోంది కదా, వెంటనే రిజైన్ చేయాలి. ఇప్పుడు ఈవిడ ఒక్క ఆవిడే కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసుల్లో ప్రతి చోట కూడా ఇలా డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు, లేదు టెంపరీగా ఉద్యోగాలు జాయిన్ అయిన వాళ్ళు, కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నవాళ్ళు, అంటే వైసీపీకి తరఫున వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీటన్నింటి మీద ఈరోజు ప్రభుత్వం దృష్టి పెట్టి వాళ్ళందరినీ ముందు తీసేయాలి. ఎందుకంటే మనకి శత్రువులు ఎక్కడో ఉండరు, దూరంగా మనతో పాటే ఉంటారు. అందులో ఇలా శాఖల్లో శత్రువులను పట్టుకోవడం చాలా కష్టం. వీళ్ళు చేసే అవినీతి కావచ్చు, లేదా వీళ్ళు చేసే అన్యాయం కావచ్చు, అది రేపొద్దున తెలుగుదేశం పార్టీకి జనసేనకి చుట్టుకుంటుంది. కాబట్టి ముందు ఈ ఉద్యోగస్తులు ఎవరున్నారో ముందు ఈ అపర్ణ అన్నావిని తీసేయాలి, తర్వాత మిగతా వాళ్ళందరినీ తీసేయాలి. అంటే వీళ్ళ మీద ఏమైనా శిక్షలు పడే అవకాశం ఉందంట? శిక్షలు పడాలి. ముందు ఆవిడ పదవిలోంచి తీసేసి ఎంక్వైరీ వేసి ఆవిడ మీద చర్య తీసుకోవాలి, ఆవిడకి శిక్ష పడాలి. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.